నవగ్రహాలకి ఇష్టం లేని పనులు. అద్దంనకు చంద్రుడు కారణము. అందుకే అద్దములో దిగంబరముగా చూచుకునుట, వెక్కిరించుట చేయకూడదు. సర్వశాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి. ఎవరైనా గురువుని కించపరచితే గురు భగవానునికి అగ్రహము కలుగుతుంది. చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే బుధ గ్రహానికి సంబంధించిన దోషాలు ఏర్పడతాయి. బుధవారం అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, జ్ఞానం ఉంది అని గర్వం ఉండరాదు. పెద్దల్ని కించపరచినా, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా తల్లిదండ్రిని చులకన చేసినా, శని భగవానునికి ఆగ్రహం వస్తుంది. సేవకా వృత్తి చేసే వారిని గౌరవించాలి. పితృదేవతలని దూషించడం. సూర్యదేవునికి ఎదురుగా మలమూత్ర విసర్జన దంతావధానం చేస్తే రవి భగవానుడు మీ జాతకంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. భార్య, భర్త అగౌరవపరుచుకున్నా, గృహంలో శుచి శుభ్రత లేకపోయినా, గొడవలు పడుతున్నా, శుక్ర భగవానుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. దీనివలన లక్ష్మీ కటాక్షం తగ్గుతుంది. అప్పు ఎగ్గుడితే కుజుడికి కోపము. వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకూడు. జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకాడిన. మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపము. జాతకంలో కేతువు వ్యతిరేక ఫలితాలను ఇస్తే పిశాచ్పీడ కలుగుతుంది. రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించిన, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగును. ఈయన భ్రమ మాయకి కారణము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ, ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.